వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం పాలినామియల్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనకు వచ్చేసరికి ఏంటంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్, ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం ఈ క్లాస్లో. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటి? లీనియర్ ఈక్వేషన్ అన్నాం. లీనియర్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే టూ లైన్ ఈక్వేషన్స్ ఉంటాయి. సార్ లైన్ అనేది ఎలా చెప్పేస్తున్నానంటే, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటన్నా మనకి ఎక్స్ వై యాక్సిస్లో మనకి స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పేసి మనం పాలినామియల్లో నేర్చుకున్నాం. సో అలా టూ పెయిర్ ఆఫ్ అంటే ఒక పెయిర్ ఆఫ్ లైన్స్, అలా ఒక పెయిర్ ఆఫ్ లైన్స్ గురించి డిస్కస్ చేయడమే ఇది మనకు పాయింట్ ఈ చాప్టర్ యాక్చువల్గా. సో మనకి ఎగ్జిస్టెన్స్ అనేది, ఇప్పుడు సపోజ్ టూ లైన్స్ ఉన్నాయి నాన్న, టూ లైన్స్ ఉన్నాయంటే ఆ లైన్స్ని మనం ఎగ్జిస్టెన్స్ ఎలా చెప్తాంరా? అయితే ఆ రెండు ఒకదానితో ఇంటర్సెక్టింగ్ అవ్వాలి, లేదంటే ఒకదానితో ఓవర్లాప్ అవ్వాలి, లేదంటే ఒకదానితో సంబంధం లేకుండా ఇలా ప్యారలల్గా వెళ్ళాలి, అంతే కదా. ఈ మూడు కేసెస్లో ఏదో కేసెస్లో ఆ పెయిర్ ఆఫ్ లైన్స్ అనేవి ఉండాలి, ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఉండాలి. అసలు నార్మల్గా ఆ మూడు ఎలా ఉంటే వాటి ప్రాపర్టీస్ ఏంటో ముందు డిస్కస్ చేసుకొని తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దానన్న. చూడండి ఒకసారి. సో నార్మల్గా ఇప్పుడు టూ లైన్స్ ఉన్నాయనన్న, ఓకేనా. సో పెయిర్ ఆఫ్ లైన్స్ అని చెప్పేసి అన్నాను అంటే ఒక లైన్ ఎలా ఉంటుంది అన్న, ఇలా ఉంటుంది, ఇంకో లైన్ ఇలా ఉంటుంది. ఇలా ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి అనుకో, దీన్నే మనం ఏమంటాంరా? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే రెండు ఎక్కడ మీట్ అయ్యానన్నా ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. స్ట్రైట్ లైన్స్ అంటే ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, మెనీ పాయింట్స్ దగ్గర మీట్ అవ్వు. ఓవర్లాప్ అయితే మీట్ అవుతాయి. చూద్దాం ఒకసారి. ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది కనుక దీన్ని మనం ఏమంటాం అంటే యూనిక్ సొల్యూషన్ చెప్పేసి చెప్తాం అనమాట. యూనిక్ సొల్యూషన్ పోనీ. అలా కాకుండా ఒక లైన్ ఎలా ఉంది నాన్న, దీని మీద ఇంకొక లైన్ ఎలా ఉంది నాన్న, ఒకదానితో ఏమవుతుందన్న ఓవర్లాప్ అయిందండి. ఒకదానితో ఒకటే ఒకదానిపైన ఒకటి వచ్చేసింది అంటే ఇక్కడ మీట్ అయింది, 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 ఎక్కడ మీట్ అయింది, ఎక్కడ మీట్ అయింది, ఎక్కడ మీట్ అయింది, ఎక్కడ మీట్ అయింది, ప్రతి పాయింట్ దగ్గర మీట్ అయింది. ఇలా మీట్ అయింది కనుక దీన్ని మనం ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పేసి చెప్తానన్న, లేదా కోఇన్సిడెన్స్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. సో దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయన్నా? మెనీ సొల్యూషన్స్ అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ప్రతి పాయింట్ దగ్గర వస్తుంది మనకి. అలా కాకుండా ఒక లైన్ ఇలా ఉందనన్న, ఇంకొక లైన్ ఇలా ఉందనన్న, ఈ రెండు ఏంటన్నా ప్యారలల్ లైన్స్. ఈ రెండు ఎక్కడ మీట్ అవ్వట్లేదు, కనుక దీన్ని మనం ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. ప్యారలల్ లైన్స్ ఎక్కడ మీట్ అవ్వట్లేదు కనుక ఏంటనేది నో సొల్యూషన్. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ యాక్చువల్గా. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే వన్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ దిస్ లైన్ అండ్ అనదర్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ దిస్ లైన్ అట్ ది సేమ్ వే. ఇక్కడ కూడా వన్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ దిస్ లైన్ అండ్ అనదర్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ అనదర్ లైన్. ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు మనకు నార్మల్గా చూసుకోండి. అయితే ఈ మూడు కేసెస్లో ఏదో కేసు అవ్వాలి, ఆ పెయిర్ ఆఫ్ ఓకేనా. సో లైన్స్ అనేవి మనకి ఈ మూడు కేసెస్లో ఏదో ఒకటి అవ్వాలి, ఆ మూడు కేసెస్లో ఏదో అవుతుంది. అలా అవ్వాలంటే దానికి ఉండే రూల్స్ ఏంటి అదే చూడాలి మనం. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ జాగ్రత్త నోట్ చేసుకోండి అన్న. చూడండి అన్న, ఇలా ఒక మనకి టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు, టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇదొక ఈక్వేషను అంటే ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ వన్ స్ట్రైట్ లైన్ అండ్ ఇది కూడా ఒక లైన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండు లైన్స్కి ఉండే రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసుకొని ఓకేనా, ఇక్కడ ఎక్స్ పాయింట్స్ వై పాయింట్స్ తీసుకొని ఇక్కడ కూడా ఎక్స్ అండ్ వై పాయింట్స్ తీసుకొని అట్లా మనం రిప్రజెంట్ చేస్తే ఆ రెండు స్ట్రైట్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అవుట్పుట్ ఏమి రప్పించగలమో చూద్దాం ఒకసారి, ఓకేనా. చూడండి నన్ను ఒకసారి. సో ఇదేంటన్నా ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2y, వై ఈక్వల్ టు ఏంటన్నా x/2 నాన్న. సో దీనికి రాద్దాం ఒకసారి. ఇది మనకి ఎక్స్, ఇది మనకి వై నాన్న. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటాను రా. ఎక్స్ వాల్యూ తీసుకుంటే వై వాల్యూ ఏమవుతుందన్నా 0/2 అంటే 0.
0 వచ్చింది. అలాగే నేను ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నానా 2 తీసుకుంటున్నాను అంటే y వాల్యూ ఎంత అవుతుందన్నా 2/2 అంటే ఎంత అవుతుందన్నా 1 అంటే 1. అలాగే నేను ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటున్నాను అంటే y వాల్యూ ఎంత అవుతుందన్నా 4/2 నాన్న అంటే ఎంత 2 ఇక్కడ 2 వస్తుంది. సరిపోయింది. ఒక 3 కోఆర్డినేట్స్ రాసాం చాలు. అలాగే సెకండ్ దాంట్లో చూద్దాం మనం ఒకసారి. సెకండ్ దాంట్లో కావాలంటే 3x + 4y ఈక్వల్ టు ఈ -20 వెళ్తే +20 అవుతుంది నాన్న. 4y ఈక్వల్ టు 20 - 3x నాన్న. అలాగే y ఈక్వల్ టు 20 - 3x/4 నాన్న. ఇప్పుడు దీనికి కూడా మనం డ్రా చేద్దాం. లెట్ ఎక్స్ వాల్యూ నేను ఏం తీసుకుంటానంటే 0 తీసుకుంటాను అన్న. అంటే y వాల్యూ ఏమవుతుందన్న 20 - 3 × 0/4 నాన్న. 20 - 0 అంటే 20/4 నాన్న. అంటే 4 1s 4 5s నాన్న. అంటే ఎంత వచ్చింది నాన్న 5 వచ్చింది. y వాల్యూ 5 వచ్చింది నాన్న. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటానంటే 4 తీసుకుంటాను నాన్న. ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నాను అంటే y ఈక్వల్ టు 20 - 3 × 4/4 నాన్న. 20 - అంటే 20 - 12/4 నాన్న అంటే 8/4 నాన్న. అంటే ఎంత వచ్చింది 2 వచ్చింది నాన్న. 2 వేసి. అలాగే నేను ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటాను అంటే -4 అని తీసుకుంటాను నాన్న. అప్పుడు y ఈక్వల్ టు 20 - 3 ఆఫ్ -4 నాన్న /4 నాన్న. అంటే 20 + 12 నాన్న /4 నాన్న. అంటే 32/4 నాన్న. 4 1s 4 8s నాన్న. అంటే ఎంత వచ్చింది 8 వచ్చింది నాన్న. చూద్దాం ఒకసారి దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి ఏంటిది, ఇది మనకి x యాక్సిస్, ఓకే. ఇది మనకి y యాక్సిస్ డ్రా చేయి. x యాక్సిస్కి వచ్చేసరికి ఏంటన్నది 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. చూద్దాం డ్రా చేద్దాం. 0 0 అంటే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది నాన్న. 2 1 x యాక్సిస్లో 2 y యాక్సిస్లో ఎంత నాన్న 1 అంటే ఇక్కడ వచ్చింది. x యాక్సిస్లో 4 y యాక్సిస్లో 2 నాన్న. 4 ఇక్కడ 2 నాన్న ఇక్కడ వచ్చింది చూడండి ఒకసారి ఎలా వచ్చింది. దీనికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసింది నాన్న. ఇలా డ్రా చేద్దామా, ఇలా డ్రా చేసింది స్ట్రైట్ లైన్. స్ట్రైట్గా రావాలన్నా నాలా రాకూడదు. తర్వాత x యాక్సిస్లో 0 y యాక్సిస్లో 5 నాన్న. x యాక్సిస్లో 0 y యాక్సిస్లో ఎంత నాన్న 5 ఇక ఇక్కడ వచ్చింది పాయింట్ ఒకటి. x యాక్సిస్లో 4 y యాక్సిస్లో 2 నాన్న. అంటే 4 y యాక్సిస్లో 2 నాన్న. అంటే ఇక్కడే కదా ఇదే 2 -4 8 నాన్న. -4 8 అంటే ఇక్కడ వచ్చింది నాన్న. ఇక్కడ వచ్చింది నాన్న. ఇప్పుడు ఈ పాయింట్ ఇలాగ డ్రా చేసాం అనుకోనన్నా. ఇలా డ్రా చేస్తే ఇక్కడ మీట్ అయింది. ఇది ఏంటన్నా, ఇది x యాక్సిస్లో 4, 2 అంతే కదా. 4, 2 దగ్గర మీట్ అయింది అనమాట. అంటే ఇలా మీట్ అయ్యే కనుక ఇలా ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే ఇలా ఈ పాయింట్స్ని ఏమంటాం మనం, ఈ పాయింట్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి చెప్తాం. ఈ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి చెప్తాం. ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయన్నా, 1 సొల్యూషన్ ఉంటుంది. 1 సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంట్రా 4, 2 గుర్తుపెట్టుకోండి. మామూలుగా జనరల్ ఫార్ములా ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి ఏంటన్నా జనరల్ ఫార్ములా a1x + b1y + c1 = 0 నాన్న. అలాగే a2x + b2y + c2 = 0 నాన్న. మరి ఈ తీసుకున్న ఈ రెండు ఈక్వేషన్స్లో మనకి a1 a2 ఎలా ఫస్ట్ దాంట్లో చూడండి ఒకసారి x - 2y = 0 అంటే a1 = 1 b1 = -2 c1 = 0 నాన్న. సెకండ్ది ఏంటన్నా, సో 3x + 4y - 20 = 0 అంటే a2 = 3 b2 = 4 అండ్ c2 వచ్చేసరికి -20 నాన్న.
చూద్దాం దీనికి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. ఈ రిలేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి మనం చెప్పడానికి ఉంటుంది. అదవుతుందా? సో నేను ముందు ఏం చేస్తాను, A1/A2 అండ్ B1/B2 అండ్ C1/C2 చేస్తాను నాన్న. A1/A2 అంటే ఎంత నాన్న, A1 ఎంత నాన్న 1, A2 ఎంత నాన్న 3 అంటే 1/3, B1/B2 అంటే -2/4 నాన్న, -2/4 అండ్ 0/20 దీన్ని వదిలేయండి. 0/20 అంటే మనకి ఏమవుతుంది, 0 అయిపోతుంది, వదిలేయండి. ఈ రెండు రిలేషన్ చూడండి. అంటే 1/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు -2/4 అంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 నాన్న. నాట్ ఈక్వల్ టు వస్తే అప్పుడు మనకు వచ్చే ఆ రెండు లైన్స్ ఎలా ఉంటాయనన్నా, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యి ఉంటాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ అన్నా, ఓన్లీ 1 సొల్యూషన్. అంటే మనం ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏమైనా ఒక 2 మనకి ఈక్వేషన్స్ ఇచ్చాడంటే ఆ రెండు ఏ లైన్స్ రా బాబు అంటే మనం ఏం చేసుకోవచ్చు, A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అయ్యి ఉండాలి. ఇలా అయితే ఆ రెండు లైన్స్ని మనం ఏం చెప్తాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడన్నా, సో 2 పేర్ ఆఫ్ ఓకేనా లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో దాని నుంచి చూద్దాం ఆ రెండు లైన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయో చూద్దాం. మళ్ళీ మనం ఏం చేయాలి, సో జామెట్రికల్ మెథడ్తోనే చేయాలి. సో జామెట్రికల్ మెథడ్ చేద్దాం. జామెట్రికల్ మెథడ్ చేయాలంటే మనకి ఎక్స్ వై వాల్యూస్ తెలియాలి. ఎక్స్ వై వాల్యూస్ తెలియాలంటే వై వాల్యూస్ చూసుకోవడమే. చూడండి ఒకసారి. సో 2x + 3y = 9 అన్న. సో 3y = 9 - 2x. మరి y = 9 - 2x/3 నాన్న. అలాగే సో 4x + 6y = 18. 6y = 18 - 4x. y = 18 - 4x/6. చూద్దాం ఒకసారి. ఎక్స్ వై, నేను ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాను నాన్న. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే y = 9 - 2 × 0/3 అంటే 9/3. 9/3 అంటే 3 నాన్న, 3 వచ్చింది. అలాగే ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నాను నాన్న నేను. సో y = 9 - 2 × 3/3 అంటే 9 - 6/3 అంటే ఎంత, 1 వచ్చింది నాన్న, 1 వచ్చింది. అలాగే సో దీనికి కూడా చూడండి ఒకసారి. ఎక్స్ వై, నేను ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాను నాన్న. వై వాల్యూ ఎంత అవుతుంది నాన్న, y = 18 - 4 × 0/6 నాన్న అంటే 18/6 నాన్న. అంటే ఎంత, 6 1s 6 3s అంటే ఎంత వచ్చింది, 3 వచ్చింది నాన్న. అలాగే నేను y వాల్యూ ఎంత తీసుకుంటానంటే 3 తీసుకుంటాను నాన్న. ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటాను నాన్న. ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 18 - 4 × 3/6 నాన్న. 18 - 12/6 అంటే ఎంత వచ్చింది, 1 వచ్చింది నాన్న, 1 వచ్చింది. నన్ను చూడండి, సేమ్ పాయింట్స్ వచ్చాయి. 0 తీసుకుంటే 3 వచ్చింది, 3 తీసుకుంటే 1 వచ్చింది, 0 తీసుకుంటే 3 వచ్చింది, 3 తీసుకుంటే 1 వచ్చింది. సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. బట్ చూద్దాం ఒకసారి. 0, 3 నాన్న అంటే x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 3 నాన్న అంటే ఇక్కడ వచ్చింది పాయింట్. x యాక్సిస్ మీద 3, y యాక్సిస్ మీద 1 నాన్న. x యాక్సిస్ మీద 3 అయితే y యాక్సిస్ మీద ఎంత నాన్న, 1 నాన్న. ఇది కూడా 0, 3 అంటే ఇక్కడ. ఇంకోటి కూడా ఏంటన్నా 3, 1 అంటే ఇక్కడ. అంటే ఎలా వచ్చింది నాన్న, రెండు లైన్స్ ఒకదానిపైన ఒకటి ఇలా కోఇన్సిడెన్స్ అయిపోయింది. ఇలా కోఇన్సిడెన్స్ అయితే ఆ లైన్స్ ఏమంటాం మనం, కోఇన్సిడెన్స్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. కోఇన్సిడెన్స్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే ఎన్ని సొల్యూషన్స్ నాన్న, మెనీ సొల్యూషన్స్. మెనీ సొల్యూషన్స్ ఎందుకంటే ఆ రెండు ప్రతి చోట మీట్ అవుతున్నాయి. మరి ఈ రిలేషన్ చూద్దాం. సో ఈ రెండిట్లో మనకి A1 = ఎంత నాన్న, 2, B1 = 3 అండ్ C1 = -9. అలాగే A2 = 4, B2 = 6, C2 = -18.
చూద్దాం. A1/A2 ఎంత వచ్చిందిరా? 2/4 అంటే 1/2 వచ్చింది. అలాగే B1/B2 అంటే ఎంత వచ్చింది? 3/6 అంటే 1/2 వచ్చింది. అలాగే C1/C2 ఈక్వల్ టు -9/-18 -9 1s 9 2s అంటే 1/2 వచ్చింది. అంటే మనకి కోఇన్సిడెన్స్ లైన్స్ అవ్వాలి అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అవ్వాలన్న. ఈ కండిషన్ కానీ అయిపోయింది అనుకో, అంటే ప్రతిసారి జామెట్రికల్ మెథడ్తో క్యాల్కులేట్ చేయలేము కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కోఇన్సిడెన్స్ లైన్ అవ్వాలి అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అయితే ఆ రెండు లైన్స్ అనేవి మనకి ఏంటన్నా కోఇన్సిడెన్స్ లైన్స్ అయ్యే లైన్స్ అవుతుంది అనమాట. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడన్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమొచ్చిందన్న? x + 2y - 4 = 0. సో 2x + 4y - 12 = 0. ఇలా రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీనికి చూద్దాం. మళ్ళీ దీనికి కూడా మనం ఏం చేయాలి? xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనం గ్రాఫ్ డ్రా చేయాలి. డ్రా చేద్దాం ఒకసారి. సో x + 2y = 4, 2y = 4 - x, y = 4 - x/2 నాన్న. y వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి. సో 2x + 4y = 12 నాన్న, ఈక్వల్ టు 12. 4y = 12 - 2x, y = 12 - 2x/4 నాన్న. మళ్ళీ ఏం చేయాలి? వాల్యూస్ తీసుకోవాలి కనుక సో తీసుకోండి ఒకసారి. x y, నేను x వాల్యూ 0 తీసుకుంటాను నాన్న. y వాల్యూ ఏమవుతుందా? y = 4 - 0/2 నాన్న, అంటే 4/2 నాన్న, అంటే అంత 2 వచ్చింది. x = నేను 2 తీసుకుంటాను రా. x = 2 తీసుకుంటే y = 4 - 2/2 నాన్న, అంటే 2/2 రా, అంటే ఎంత వచ్చింది? 1 వచ్చింది నాన్న, 1 వచ్చింది. y = నేను x = ఎంత తీసుకుంటానంటే 4 తీసుకుంటాను నాన్న, అంటే y = 4 - 4/2 అంటే 0/2 అంటే ఎంత వచ్చింది? 0 వచ్చింది, 0 వచ్చింది. 3 పాయింట్స్ చాలు. అలాగే సో నెక్స్ట్ దాంట్లో చూడండి ఒకసారి. x ప్లేస్లో నేను ఎంత తీసుకుంటాను అంటే 0 తీసుకుంటాను. x ఇది, y ఇది. x ప్లేస్లో 0 తీసుకుంటే y = 12 - 2 × 0/4 అంటే 12/4 అంటే ఎంత వచ్చింది నాన్న? 3 వచ్చింది. 3 అయ్యండి తీసుకుంటాను నాన్న. x ప్లేస్లో 2 తీసుకుంటే y = 12 - 2 × 2 నాన్న /4 అంటే 12 - 4/4 నాన్న, అంటే 8/4 నాన్న, అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది, 2 వచ్చింది. 2 తీసుకుంటే ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది నాకు. అలాగే నేను x = 4 తీసుకుంటాను నాన్న. x = 4 తీసుకుంటే y = 12 - 2 × 4/4 అంటే 12 - 4 2 0 ఎంత నాన్న? 8, 8/4 = 4/4 నాన్న, అంటే ఎంత వచ్చింది నాన్న? 1 వచ్చింది, 1. ఈ వాల్యూస్ అక్కడ చూద్దాం ఒకసారి. 0 2 నాన్న, x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 2. ఇగో ఇక్కడ వచ్చింది పాయింట్. x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 1, 2 ఇగో ఇక్కడ వచ్చింది. ఇగో ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా 4 0, 4 0 అంటే ఇగో ఇక్కడ వచ్చింది ఇలాగ. ఇలా దీనికో లైన్ డ్రా చేయండి అన్న. ఇలాగ లైన్ డ్రా చేయండి, ఇలాగ లైన్ డ్రా చేయండి. తర్వాత ఏంటన్నా 0 3, x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 3 ఇగో ఇక్కడ వచ్చింది. 2 2 ఇక్కడ మనకి 2 నాన్న, ఇగో మళ్ళీ ఇక్కడ 2 అంతే కదా, ఇగో ఇక్కడ 2. ఇది 4 1 నాన్న, ఇది 4 నాన్న, ఇగో ఇక్కడ 1 నాన్న. ఇది చూడండి ఒకసారి. ఇది కూడా మనకి ఎలా వచ్చిందిరా? స్ట్రైట్గా వచ్చింది. ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి నాన్న? ప్యారలల్గా ఉన్నాయి. ఒకదానితో ఎక్కడ కోఇన్సిడెంట్ అవ్వట్లేదు అండ్ ఓవర్లాప్ అవ్వట్లేదు. అలా అవ్వట్లేదు కనుక దీన్ని మనం ఏమంటాం? ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి ఏంటన్నా? నో సొల్యూషన్. మరి ఈ రిలేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటన్నా A1 వచ్చేసరికి ఎంత వచ్చిందిరా? 1,
A2 B2 B1 వచ్చేసరికి ఎంత నాన్న A1 B1 ఈక్వల్ టు ఎంత 2, C1 వచ్చేసరికి ఎంత -4, A2 వచ్చేసరికి 2, B2 వచ్చేసరికి 4, C2 వచ్చేసరికి -12. A1/A2 ఎంత నాన్న A1/A2 వచ్చేసరికి 1/2, B1/B2 వచ్చేసరికి ఎంత 2/4 అంటే 1/2. A1/A2 1/2 వచ్చింది అండ్ B1/B2 కూడా 1/2 వచ్చింది. మరి C1/C2 చూద్దాం. -4/-12 -4 1s 4 3s అంటే ఎంత వచ్చింది 1/3 వచ్చింది. అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 రావాలి. ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వస్తే దీన్ని మనం ఈ రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ప్యారలల్ లైన్స్ కింద తీసుకోవచ్చు. ప్యారలల్ లైన్స్ కింద తీసుకుంటే నో సొల్యూషన్ కదా. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఇవన్నీ కలిపి ఒక దగ్గర రాద్దాం. జాగ్రత్త నోట్ చేసుకున్నాను. చూడండి నన్ను ఒకసారి. సో ఇక్కడ ఏంటన్నా, సో A1 ఈక్వల్ టు 1 అన్న అండ్ B1 ఈక్వల్ టు -2 అన్న, C1 ఈక్వల్ టు 0 అన్న. అలాగే A2 వచ్చేసరికి ఎంతనన్నా 3, అలాగే B2 వచ్చేసరికి ఎంతనన్నా 4 అండ్ C2 వచ్చేసరికి ఎంతనన్నా -20. A1/A2 అంటే A1/A2 1/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు -2/4 నన్ను నాట్ ఈక్వల్ టు వచ్చింది. అంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అంటే ఏంటన్నవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటన్నా ఓన్లీ వన్ సొల్యూషన్ లేదా యూనిక్ సొల్యూషన్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. A1 ఈక్వల్ టు ఎంత 2, B1 ఈక్వల్ టు ఎంత 3, C1 ఈక్వల్ టు ఎంత -9. అలాగే A2 వచ్చేసరికి ఎంత 4, B2 వచ్చేసరికి ఎంతనన్నా 6 అండ్ C2 వచ్చేసరికి ఎంతనన్నా -18. A1/18 అంటే A1/A2 అంటే 2/4 ఈక్వల్ టు B1/B2 అంటే 3/6 ఈక్వల్ టు C1/C2 అంటే -9/-18 అన్న. 1/2 అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 వచ్చింది నాన్న. సో ఇలా వస్తే దీన్ని మనం ఏమంటారు, మనం ఏ లైన్స్ అని చెప్పేసి అంటాం, కోఇన్సిడెన్స్ లైన్స్ అని చెప్పేసి, కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పేసి చెప్తాం. ఎన్ని సొల్యూషన్స్ అన్నా మెనీ సొల్యూషన్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి. A1 వచ్చేసరికి 1, B1 వచ్చేసరికి 2, C1 వచ్చేసరికి -4, A2 వచ్చేసరికి 2, B2 వచ్చేసరికి 4, C2 వచ్చేసరికి -12. A1/A2 ఈక్వల్ టు 1/2, B1/B2 ఈక్వల్ టు 2/4 అంటే ఇది కూడా 1/2. C1/C2 అంటే -4/-12 అంటే 1/3. అంటే ఏమొచ్చింది నాన్న ఇక్కడ A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 వచ్చింది నాన్న. ఇలా వస్తే దీన్ని మనం ఏం చెప్తున్నాం, ప్యారలల్ లైన్స్ అని చెప్పి చెప్తాం. ప్యారలల్ లైన్స్కి ఏమన్నా నో సొల్యూషన్. సరిపోయిందా. జాగ్రత్త నోట్ చేసుకున్నా. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకేనా. ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.